భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 10/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాస శుక్లపక్ష షష్ఠి శనివారం షష్ఠి రాత్రి 1:46. అలాగే చిత్రా నక్షత్రం తెల్లవారుజామున 3:17. వర్జ్యం ఉదయం 9:37 11:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:26 వరకు. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:27. అలాగే అమృత గంటలు రాత్రి 8:13 నుండి 9:59 వరకు. అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:30 వరకు. మధ్యాహ్నం 3:40 నుండి 4:50 వరకు కూడా శుభ సమయం ఉంది. సాధ్యయోగం మధ్యాహ్నం 1:52, కౌలవకరణం మధ్యాహ్నం 12:49, తైతుల రాత్రి 1:46. ఈరోజు శనివారం శ్రావణ మాసంలో వచ్చే నాగషష్ఠి. నిన్న పంచమి, ఈవేళ నాగషష్ఠి. ఈవేళ కూడా నాగులు విశేషమైనటువంటిది. అందులో శ్రావణ మాసంలో శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆరాధన కూడా విశేషమైనటువంటిదిగా చెప్పారు. ఆరాధన తరించండి. షష్ఠి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. అలాగే ధనుసు, మకర, కుంభ, మీనరాశుల వారికి అయితే అనుకూలంగా ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అమోఘ ఓం అమోఘాయ నమః. భవదాశ్రయంలో వ్యర్థమైనది లేనే లేదు. భగవంతుని ఆశ్రయించడంలో తన్ను గురించి చింతన, స్మరణ, కీర్తన, ఆరాధన, సంస్మరణాదులు ఆచరించిన మాత్రము చేతనే భక్తులకు సర్వార్థములు ప్రసాదించువాడు అని చాందోగోపనిషత్తులో మనకి సత్య సంకల్ప అని ఉపనిషత్తులో చెప్పబడింది. కనుక భగవానుడు అమోఘమైనటువంటి వాడు అని కీర్తింపబడ్డాడు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.